నిశాంత్కి షార్ట్ టెంపర్. ఆ కోపానికి పెద్దగా కారణాలు కూడా ఉండవు. అదే కోపంతో తన ఫ్రెండ్ని బాగా తిట్టేశాడు, బాధ పెట్టేలాగా. ద నెక్స్ట్ మార్నింగ్ హీ రిగ్రెటెడ్ అండ్ వెంట్ టు అపాలజైజ్. ఫ్రెండ్ కూడా క్షమించేశాడు. కానీ అందరూ అలా ఉండరు కదా. తన ఫ్రెండ్కి ఈ విషయం తెలియజేయాలి అనుకున్నాడు. ఒక పిల్లోని తన ఫ్రెండ్ చేతికి ఇచ్చి దీన్ని ఓపెన్ చేయమన్నాడు గాల్లో. తను ఓపెన్ చేశాడు. మొత్తం స్కాటర్డ్గా ఫెదర్స్ అన్నీ ఎగిరిపోయాయి. అవి కలెక్ట్ చేయడానికి కూడా కుదరదు. అప్పుడు నిశాంత్కి మళ్ళీ కోపం వచ్చేసింది. నీకేమైనా మెంటలా, ఇవన్నీ ఎలా కలెక్ట్ చేస్తారు అని అడిగాడు. వాళ్ళ ఫ్రెండ్ నవ్వుతూ, మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే, ఈ ఫెదర్స్ లాంటివే. ఒక్కసారి నోరు జారిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేము. వన్స్ స్పోకెన్ దిస్ స్ప్రెడ్ ఫార్ బియాండ్ యువర్ కంట్రోల్. యూ మే ఫర్గెట్ బట్ అదర్స్ వోంట్. మన మాటలు బట్టే మన క్యారెక్టర్ కూడా డిసైడ్ అవుతుంది ఎదుటి వారి మనసులో అని చెప్పాడంట. ఆ రోజు నుంచి నిశాంత్ ఆలోచించి మాట్లాడడం నేర్చుకున్నాడు.